నిన్న తాడిపత్రిలో జరిగిన గొడవకు కేవలం నాయకుల వల్ల కానే కాదు, అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి వల్ల కూడా కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి వల్ల కూడా కాదు, కానీ వారి అనుచరులు ఇటు సైడు కేశవరెడ్డి బైరెడ్డి అనే వ్యక్తులు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న టీ స్టాల్ దగ్గర మాట పెరిగి గొడవ పడ్డం. మీ నాయకుడు ఎంత, మీ నాయకుడు ఎంత, ఇక 3 సంవత్సరాలే కదా మీ గవర్నమెంట్ ఉండేది, మళ్ళీ వచ్చేది మేమే, మీ సంగతి చూసాం అని కేశవరెడ్డి అనడం. ఏంద్రా నువ్వు చూసేది, మా నాయకుడు మేము అనుకుంటే ఇప్పుడే చూస్తామని బైరెడ్డి అనడం. ఈ విధంగా బైరెడ్డికి కేశవరెడ్డికి మధ్య తోపులాడ తిరగడం, అక్కడ ఉన్న రాళ్ళు తీసుకొని కొట్టుకోవడం, కేశవరెడ్డికి దెబ్బలు తగ్గడం, ఆ తర్వాత హాస్పిటల్కి పోవడం, మరీ హాస్పిటల్ దగ్గరికి బైరెడ్డి పోవడం. అప్పటికే చేరుకున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు బైరెడ్డిని చొక్కా పట్టుకొని కొట్టడానికి ప్రయత్నం చేయడం. ఆ విషయం తెలియడంతో జేసీ వర్గీయులు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం, వీళ్ళు రాళ్ళు రూపుకోవడం, హాస్పిటల్ పైన దాడి చేయడం, హాస్పిటల్ పైకెక్కి వాళ్ళు రాళ్ళు వేయడం, అక్కడ ఉన్న వాహనాలు ధ్వంసం కావడం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది అటు కాస్త ఈ ఇద్దరి కార్యకర్తలు మాట ఏదో ఫేస్బుక్లోనో వాట్సాప్ల్లోనో స్టేటస్ల్లోనో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెట్టడం. ఈ ఇద్దరి మధ్య జరిగిన దాన్ని భూతద్దంలో చూసి టీఆర్పీ రేటింగ్ కోసం మాలాంటి మీడియా సంస్థలన్నీ కూడా తాడిపత్రిలో భయంకర వాతావరణం ఉంది, భగ్గుమన్న తాడిపత్రి, ఇవన్నీ మేము పెడుతుంటాం మా టీఆర్పీ కోసం. వాస్తవంగా జరిగింది కేవలం కవ్వింపు చర్యల వల్ల, వాళ్ళు కార్యకర్తలు అనుకోవడం వల్ల, మీ నాయకుడు ఎంత అనుకోవడం వల్ల ఈ గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త ఇరు పార్టీల మధ్య, ఇరు నాయకుల మధ్య జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము తాడిపత్రికి వస్తాం, మేము అక్కడ దీక్ష చేస్తామని వైసీపీ నాయకులు అంటే, అట్ ది సేమ్ టైం తాడిపత్రి నుంచి కూడా కొంతమంది మహిళా నాయకురాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాలు మీకు కళ్ళకు కనపడలేదా, అనంత వెంకటరామరెడ్డి తస్మాత్ జాగ్రత్త, మీ ఇంటి ముందుకు వచ్చి ముట్టడి చేస్తాం, మీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, మాకు జరిగిన అవమానాలన్నీ మీకు చూపిస్తాం, మరి మీరేం న్యాయం చేస్తారు అంటూ కూడా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు. అది కూడా మనం చూడొచ్చు. సో ఇదన్నిటికీ కారణం ఈ కార్యకర్తలు, ఈ కవ్వింపు చర్యలు, ఈ వాట్సాప్ పోస్టులు, ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇవన్నిటి వల్ల ఆ గొడవ జరిగింది. కానీ ఫ్యాక్షన్ వద్దు అని చెప్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి చర్యలతో తాడిపత్రికి మళ్ళీ ఒకసారిగా ఓ ఫ్యాక్షన్ మరకైతే అంటుకుంటుంది. ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు చెప్తున్నారు ఫ్యాక్షన్ వద్దు, పరిస్థితులు మారినాయి, కాలం మారింది, ఏ యుగం వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, అభివృద్ధి పథం వైపు దూసుకుపోవాలా, తాడిపత్రిని ప్రపంచ పటంలో నిలబెట్టాలని ఎన్నో కోరికలు గంటూ టెంపుల్ సిటీగా తాడిపత్రిని మారుస్తానని, అభివృద్ధి పథంలో నిలబెడతానని, సోలార్ సిటీగా తాడిపత్రి చేస్తానని, ఎన్నో ఆయన ఇంటెన్షన్ వేరుంది. ఫ్యాక్షన్ వైపు మళ్ళాలని అసలు ఆయనకు ఆ ఉద్దేశం కూడా లేదు. కార్యకర్తలకు నాయకులకు వాళ్ళందరికీ చెప్తున్న పరిస్థితి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు కూడా ఆయన చెప్పారు, మనతో కూడా ఆయన చెప్పారు. బట్ ఇలాంటివి జరిగినప్పుడు కార్యకర్తలను వెనకేసుకురావాల్సిందే, తప్పదది. ఏ పార్టీ వాళ్ళనే, అటు వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏది ఏమైనా మరి తాడిపత్రిలో ఈ కవ్వింపు చర్యల వల్ల, కొంతమంది పోకిరీల వల్ల జరిగిన ఈ భయానక వాతావరణం, ఈ రాళ్ల వర్షం స్టేట్ వైడ్ ఒక ఇష్యూగా మారింది. తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అన్నట్లుగా దీన్ని చూపిస్తున్నారు. కానీ ఇది జరిగిన రియాలిటీది. మరి మర్నాడు ఏం జరుగుతుంది? అనంత వెంకటరామరెడ్డి ఇంటి ముందుకు వచ్చి ధర్నా నిర్వహిస్తాం, అనంత వెంకటరామరెడ్డిని ఇంటిని ముట్టడిస్తామంటూ తెలుగు మహిళలు శపథం పూనారు. అలాగే వైసీపీ నాయకులు తాడిపత్రికి వచ్చి తాడిపత్రిలో ధర్నా నిర్వహిస్తామంటున్నారు. మరి నాకు తెలిసి తాడిపత్రి నుంచి వాళ్ళు ఇక్కడ రారు, అనంతపురం నుంచి వీళ్ళు అక్కడ పోరు. ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా అనంతపురంలో వాళ్ళని అనంతపురంలో అరెస్ట్ చేస్తారు, తాడిపత్రిలో వాళ్ళని తాడిపత్రిలో అరెస్ట్ చేస్తారు. ఇటు అనంతపురంలో కావచ్చు, ఇటు తాడిపత్రిలో కావచ్చు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. ప్రశాంతంగా ఉండాలని, ప్రశాంతంగా ఉంచాలని అటు పోలీసులు, మీడియా ఎవరైనా కూడా ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలా. అంతే బాధ్యత మీడియా పైన ఉంది. ఇది కేవలం కవ్వింపు చర్యల వల్ల జరిగిన సంఘటనగానే చూడాలి దీన్ని. ముందుగా తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అనంత వెంకటరామరెడ్డి అన్న, మీరు చాలా డెమోక్రసీ గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతూ వచ్చారున్నా. మా మీద దాడులు చేసినప్పుడు ఆ పొద్దు మాట్లాడలేదేమన్నా?
ఈ పొద్దు ఒక చదువు రాని హీనుడైనటువంటి పెద్దారెడ్డి గారిని ఎన్నికేసుకొని వచ్చి ఒక మెట్టు దిగజారినావన్నా అనంత వెంకటరామరెడ్డి అన్న. మీకు ఒకసారి చెప్తున్నాం, ఈ పొద్దు పెద్దారెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లల మీద ఒట్టేసి ప్రమాణం వేసి ఆ పొద్దు మున్సిపాలిటీలో ఆడవాళ్ళు నామినేషన్ వేసేకి పోయింటే వాళ్ళ జాకెట్లలో నుంచి నామినేషన్ పత్రాలు తీసి చించలేదని ప్రమాణం వేసి చెప్పమనున్నా. మా మహిళా కౌన్సిలర్లను స్కూటీలతో గుద్ది వాళ్ళకు గాయపరచలేదని వాళ్ళ పిల్లల మీద ప్రమాణం వేసి చెప్తారా? ఏం అమాయకులు కాదన్నా ఈ గంగులగుంట కేశవరెడ్డి, ఈ నరసింహారెడ్డి అమాయకుల పైన దాడి చేయలే. ఆ పొద్దు ప్రతి ఒక్క క్షణం మమ్మల్ని వెంబడించి వేటాడి తరిమి కొట్టినారు మహిళా కౌన్సిలర్స్ నే కాదు, టీడీపీ కార్యకర్తల్ని ఊరిడిపించారు, టీడీపీ నాయకుల పైన కేసులు పెట్టారు. ఆ పొద్దు ఏమైనా ఉన్నా అనంత వెంకటరామరెడ్డి అన్న, నువ్వు ఆ పొద్దు డెమోక్రసీ గురించి మాట్లాడలేదే? ఎంతవరకు మీ నియోజకవర్గాల్లో మీరు డెవలప్మెంట్ చేశారు ఒకసారి చెప్పండి. రా మా తాడిపట్టుకు ఒకసారి రా, నేను చేసిన డెవలప్మెంట్ చూసినారు కాబట్టి 30 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి జేసీ ఫ్యామిలీని తాడిపత్రి ప్రజలు ఆదరిస్తూ వచ్చినారు. ఈ 30 ఏళ్లలో మహిళల పైన దాడి చేసిన కల్చర్ ఎప్పుడైనా ఉందన్నా? ఎప్పుడైనా ఉందా? మీ వైసీపీ ప్రభుత్వం ఎప్పటి నుంచి వచ్చిందో అప్పుడే మహిళల పైన దాడి చేసిన సంస్కృతి కల్చర్ స్టార్ట్ చేసినారు. అది కూడా ఈ పెద్దారెడ్డి, ఈ ఫ్యాషనిస్ట్ ఒక పెద్దారెడ్డి, ఈ చెట్లు కొట్టే ఒక వేస్ట్ ఫెలో పెద్దారెడ్డి స్టార్ట్ చేసినారు. ఇంకో విషయం చెప్తాను చూడు, నిన్న గొడవ జరిగింది, పోలీసులు అంతా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినారు. మేమన్నా ఇప్పుడుండే పోలీసులు ఎస్పీ కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళ అనుచరులను గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ పంపించినారు. కానీ మీ వైసీపీ ప్రభుత్వంలో సత్య యేసుబాబు అండ్ పక్కీరప్ప ఎస్పీలు పీర్ల పండగప్పుడు వేషాలు వేస్తారే రంగులు వేసుకొని, అట్లా వాళ్ళ బాడీలకు వేసుకున్నారు నా వైసీపీ రంగులు వేసుకొని మమ్మల్ని వాళ్ళ పార్టీకి అంత ఫేవర్ గా పనిచేశారు. ఈ పొద్దు నిక్కచ్చిగా పోలీసు వ్యవస్థ పనిచేసింది కాబట్టి మీ అనుచరుల హాస్పిటల్లో బాగా ఆరోగ్యాన్ని చూపించుకుంటూ ఇక్కడే ఉన్నారు. ఇంకా మమ్మల్ని ఆ పొద్దు సతాయించినప్పుడు మీరు ఎక్కడ పోయినారు? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? మేము ఈ పొద్దు చెప్తాం, 26వ తారీఖు అనంత వెంకటరామరెడ్డి అన్న, 26వ తారీఖు మహిళలము మా జేసీ కార్యకర్తలు అందరినీ ఇంటి ముందు వస్తాం, వంట వార్పు చేస్తాం, చూస్తాం, కాస్త ఇక్కడి నుంచి చూసుకుందాంలే ఇచ్చి పెట్టే ప్రసక్తే లేదు. మేము ఆ రోజు ఎంత బాధపడినామో అంతకు 3 ఇంతలు బాధపడేటట్టు చేస్తాం కూడా చేస్తాం.